అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు, వ్యవసాయ కూలీలకు, ప్రజలకు నష్టదాయకమైనటువంటి విధానాల్ని విరమించుకోవాలని, వీబీజీ రామ్జీ స్కీమ్ను రద్దు చేయాలని, పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి బిల్లులు అది కార్మిక చట్టాల్ని నిర్వీర్యం చేసి లేబర్ కోడ్లు అమలు చేస్తానికి విడిగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, వీబీజీ రామ్జీ చట్టం కావచ్చు, విద్యుత్ సవరణ బిల్లు కావచ్చు, విత్తన జాతీయ చట్టానికి సవరణ కావచ్చు, ఇవన్నీ కూడా కార్మికులకు నష్టదాయకమైనవి, రైతాంగం నష్టదాయకమైనవి, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనవి. ఈ అనుకూలమైనటువంటి వాటి అమలు కోసం మొత్తం దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల మీద బీజేపీ దాడి చేసింది. బీజేపీ యొక్క విధానాల్ని ప్రతిఘటించే దాంట్లో భాగంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకోవాలనేటువంటి డిమాండ్ మీద ఈరోజు భారత కార్మిక వర్గం అంతా సార్వత్రిక సమ్మె పిలిపించాయి. ఈ సార్వత్రిక సమ్మె తెలంగాణలో అత్యంత జయప్రదంగా సక్సెస్ఫుల్గా ఈరోజు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సుమారు 20 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతోనే నరేంద్ర మోడీకి సమాధానం చెప్పినటువంటి స్థితి ఈరోజు వచ్చింది. సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, సమ్మెకి మద్దతుగా నిలిచినటువంటి రైతు సంఘాలు, వ్యవసాయ కూలి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలకి సిఐటియు తరఫున, కేంద్ర కార్మిక సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంగా సమ్మెలో భాగస్వాములై నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా సమ్మెలోకి వచ్చినటువంటి కార్మిక వర్గానికి జయజయలు తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో సుమారు 17-18 మల్టీనేషనల్ కంపెనీలు ఈరోజు మూతపడ్డాయి. తెలంగాణలో 5,000 పరిశ్రమలు ఈరోజు ఈ సమ్మెతోని పనులు నిలిచిపోయినాయి. 5,000 పరిశ్రమల్లో ఈరోజు కోట్లాది రూపాయల యొక్క ఆర్థిక నష్టం జరిగినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా 98% కార్మికులు సమ్మె చేశారు. సమ్మెలో అపూర్వమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. 3 లక్షల మంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, లక్షలాది మంది బీడీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు కార్చౌకగా అమ్మేసి విదేశీ పెట్టుబడులకి ఈరోజు ద్వారాలు తెరిచినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు, కాంట్రాక్టు, పర్మనెంట్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. వీటితో పాటు ఫైనాన్స్ సెక్టర్, ఇన్సూరెన్స్ రంగం, బ్యాంకింగ్ రంగం ఈరోజు సమ్మెలోకి వచ్చారు. రైల్వేలో కూడా రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వచ్చారు. ఆర్టీసీలో సుమారు 10,000 మంది సమ్మెలో భాగస్వామయ్యారు. మున్సిపాలిటీలో 42,000 మంది, గ్రామ పంచాయతీలో 35,000 మంది ఈరోజు సమ్మెలోకి వచ్చినట్టు పరిస్థితుంది. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ వర్కర్సు, స్కీమ్ వర్కర్సు, సంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు గతంలో 23 సమ్మెలు జరిగాయి. గత సమ్మెల కంటే ఎక్కువ చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయంగానే ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన సమ్మె తన మనుగడ, ఉనికిని నిలుపుకోవడానికి కోసం స్వచ్ఛందంగా ఈ సమ్మెలో భాగస్వాములు అయ్యారు. ఈ సమ్మెను చూసేది సరే నరేంద్ర మోడీ ఈరోజు గుణపాఠం తెచ్చుకోవాలి, తాన యొక్క వైఖరిని మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ సమ్మెకి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ సమ్మెకి మద్దతు కలిగి, భవన నిర్మాణ కార్మికులు గతంలో 23 సమ్మెలు జరిగాయి. గత సమ్మెల కంటే ఎక్కువ చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయంగానే ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన సమ్మె తన మనుగడ, ఉనికిని నిలుపుకోవడానికి కోసం స్వచ్ఛందంగా ఈ సమ్మెలో భాగస్వాములు అయ్యారు. ఈ సమ్మెను చూసేది సరే నరేంద్ర మోడీ ఈరోజు గుణపాఠం తెచ్చుకోవాలి, తాన యొక్క వైఖరిని మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.
ఈ సమ్మెకి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ సమ్మెకి మద్దతుగా నిలిచి సమ్మెలో భాగస్వాములైనాయి. అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, మేధావులు, పెన్షనర్స్ ఈ సమ్మెకి అండగా ఉన్నాయి. అంటే మెజార్టీ ప్రజలకి హానికరమైనటువంటి నిర్ణయాల్ని తెచ్చినటువంటి బీజేపీ మీద జరిగినటువంటి ఒక తిరుగుబాటు, ఒక యుద్ధం ఇది. ఈరోజు యుద్ధ పేరు మోగింది. ఆ తీసుకొచ్చినటువంటి విధానాలని వెనక్కి తీసుకునే వరకు, లేబర్ కూడా రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ కొనసాగింపు పోరాటంలో ఇప్పుడైతే ఎలా అయితే చైతన్యం ప్రదర్శించారో అలాంటి చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సమ్మె మీద నిర్బంధం కూడా పెట్టారు. అనేక చోట్ల ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేదు, అనేక చోట్ల సభలకు అనుమతి ఇవ్వలేదు. మెదక్ జిల్లా సిఐటి సెక్రటరీ మల్లేష్ని ఒక కంపెనీ దగ్గరికి పోయి సమ్మె గురించి చెప్తా ఉంటే, సమ్మెలో పాల్గొస్తం కావాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉంటే, ఆ యాజమాన్యం పోలీసులు ఇద్దరు కుమ్మక్కై మెదక్ జిల్లా సెక్రటరీని నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా మైపాల్ జిల్లా సహాయ కార్యదర్శిని పోలీసులు అక్రమ అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఈరోజు అతిగా ఈ సమ్మెలో ప్రవర్తించారు. యాజమాన్యాలు కూడా అతిగా ప్రవర్తించారు. బిఎంఎస్ కార్మికుల ద్రోహం చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఈరోజు ఎంత నిర్లజ్జగా అంటే బిఎంఎస్ బీజేపీకి అనుబంధంగా ఉన్నట్టు లేరు అని చెప్తుంది. బీజేపీ యొక్క కాళ్ళు గడిగేటువంటి స్థితిలో బిఎంఎస్ పాత్ర ఈరోజు ఉంది. ఒక కరపత్రం తీశారు, ఇది రాజకీయ సమ్మె, ఈ సమ్మెకు కార్మికులకు ఏది సంబంధం లేదు, ఈ సమ్మెలో కార్మికులు పాల్గొనొద్దని చెప్పి బిఎంఎస్ వాళ్ళు కరపత్రం తీసుకొచ్చారు. కాబట్టి కరపత్రం తీసుకొచ్చినటువంటి దాంట్లో అవాస్తవాలు ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ బిఎంఎస్ యూనియన్లో ఉన్నటువంటి కార్మికులు కూడా అనేక పరిశ్రమలు, అనేక రంగాల్లో ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమ్మె కనీవిని ఎరగని రీతిలో ఈ సమ్మె పడుతుంది. అనేక జిల్లాలు ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి ర్యాలీ కావచ్చు, సంగారెడ్డిలో జరిగినటువంటి ర్యాలీ కావచ్చు, లేకపోతే పరిసర జిల్లాల్లో జరిగినటువంటి ర్యాలీలు చూస్తే అత్యున్నతమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శించి చాలా ఉత్సాహంగా, కసిగా ఈరోజు కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొంది. ఈ చైతన్యాన్ని, ఈ ఐక్యతని, ఈ ఆగ్రహాన్ని ఈ 4 లేబర్ కూడా రద్దయ్యే వరకు మీరు చూపించాలి. చైతన్యవంతంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి పోరాటాలకి శ్రీకారం చుట్టాలని చెప్పి విజ్ఞప్తి.